Hello viewers, welcome to Miracle World YouTube channel. I am your Manusri. పాపం పావురం స్వేచ్ఛకి త్యాగానికి ప్రతిరూపం పావురం కుట్రకి కుతంత్రానికి పెట్టింది పేరు నక్క. ఒకానొక రోజు చెట్టుమీది గూట్లో తన ముగ్గురు పిల్లలకి కడుపునిండా తిండి పెట్టి ఆడుకునేందుకు అవి బయటికి రాబోతుంటే వద్ద పిల్లలని గూట్లోకి తరుముతూ పడుకోమని వాటికి నచ్చచెబుతున్నట్టుగా లాలిపాట పాడుతోంది తల్లి పావురం. పాటకి పరవశించి పిల్లలు మరింత అల్లరి చేస్తున్నాయి. చెట్టుమీద ఉన్నది ముగ్గురు పిల్లలే అయినా ఆ చెట్టుకి ఆకునా పెట్టెలున్నట్టుగా తెగ గోల చేస్తున్నాయవి. ఆ గోలకి అటుగా పోతున్న నక్క ఇటుగా వచ్చి ఆ చెట్టు కింద నిలుచుంది. పావురం పాట వింది. పిల్లల గోల వింది. బాగుందనుకుంది. బాగుంది మరదలా, నీ పాట చాలా బాగుంది అంది నక్క పలకరింపుగా నవ్వింది. ఎప్పుడొచ్చావ్ నక్కబావా అడిగింది పావురం. నక్క పో గట్టకి కాసింతగా సిగ్గుపడింది. ఇప్పుడే వచ్చానుగాని ఏంటా గోల అడిగింది నక్క. పిల్లలు బావా పడుకోమంటే పడుకోవట్లేదు, ఒకటే అల్లరి అంది పావురం. నీకెంతమంది పిల్లలేం అడిగింది. ముచ్చటగా ముగ్గురు బావా చెప్పింది. ముగ్గురు పిల్లలే, అందుకే మరి ఆ గోల అని అటు ఇటు ఎవరైనా చుట్టుపక్కల ఉన్నారేమోనని చూసింది. ఎవరూ లేరు. ఎవరూ కనిపించలేదు. దాంతో ధైర్యంగా ఇదిగో మరదలా, ముగ్గురు పిల్లల్ని ఏం చేసుకుంటావుగాని నా మాట విని ఓ పిల్లని ఇలా కిందకి విసిరే. బాగా ఆకలి మీద ఉన్నాను, తిని వెళ్ళిపో తాను అంది నక్క. ఆ మాటలకి కోపం తెచ్చుకుంది పావురం. ఏంటి బావా, ఏంటా మాటలు అంది. బాగా ఆకలి మీద ఉన్నాను మరదలా, నన్ను అర్థం చేసుకో అంది నక్క. ముగ్గురు పిల్లలంటున్నావు కదా, నీ మాట వినని పిల్ల, నీకు నచ్చని పిల్ల ఒకటుంటుంది చూడు, దానిని నాకు విసిరే అంది. నా మాట వినని పిల్ల, నాకు నచ్చని పిల్లంటూ ఎవరూ లేరు. నువ్వు దయచే అంది పావురం. ఒక్కసారి నన్ను చూడు మరదలా, ఆకలికి ఎలా అయిపోయానో, కాలు కదలడం లేదు, కన్ను ఆనడం లేదు బాధగా చెప్పింది నక్క. నువ్వు ఎన్ని చెప్పు, నేను మాత్రం నా పిల్లని ఇచ్చేది లేదు అంది పావురం. ఆకలికి తట్టుకోలేకపోతున్నాను మరదలా, చూడలా ఎండిపోయానో అంది. ఊపిరి బిగబట్టింది. ఊపిరి అలా బిగబట్టడంతో నక్క బోమికలు కనిపించసాగాయి. ఇది అన్యాయం మరదలా, సాటిప్రాణి ఆకలికి తట్టుకోలేక అల్లాడుతోంటే నువ్వేమో ముచ్చటగా ముగ్గురు పిల్లల్ని పెట్టుకుని చెట్టుమీద కులకడం భావ్యం కాదు అంది మళ్ళీ. ఏడ్చింది. నువ్వు ఏడిస్తే నేను చూడలేనుగాని నువ్విక్కడ ఏడవొద్దు, దయచేసి వెళ్ళిపో బతిమలాడింది పావురం. నువ్వు తలచుకుంటే నీకెక్కడైనా తిండి దొరుకుతుంది, నన్ను ఇబ్బంది పెట్టకు, వెళ్ళిపో ఇక్కడ్నుంచి అంది మళ్ళీ. ఎవరికీ కనిపించకూడదన్నట్టుగా పిల్లల్ని గూట్లోకి మరింత లోపలికి తోసింది. అదంతా గమనించిన నక్క గొంతు సవరించుకుని గంభీరంగా ఇదిగో అంది. ఏంటన్నట్టుగా చూసింది పావురం. ఇంతవరకు చిలక్కి చెప్పినట్టుగా నా బాధేంటో నీకు చెప్పాను, బతిమలాడాను, అయినా నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు. నీ మాటే నీది కాని నా మాట నువ్వు వినడం లేదు. సరే, ఇప్పుడు అసలు సంగతి చెబుతున్నాను విను. మర్యాదగా ఓ పిల్లనిచ్చావా, తినేసి నా దోవన నేను పోతాను. ఇవ్వలేదనుకో ఏం చేస్తానో తెలుసా అంది నక్క. ఏం చేస్తావు భయంగా అడిగింది పావురం. ఏం చేస్తానంటే చెట్టెక్కి మీదికొస్తాను. నీ ముగ్గురు పిల్లల్ని, నిన్ను గట్టిగా మాట్లాడితే నీ గూడును కూడా తినేసి పోతాను అంది నక్క. ఆ మాటలకి నిలువునా వణికిపోయింది పావురం. మరింత తీవ్రంగా భయపడిపోయింది. ఆ భయంలో నక్కలు చెట్లు ఎక్కలేవన్న సంగతి మరచిపోయింది. దాంతో ఇద్దరి మొదలు పిల్లల్ని, తనని, గూడుని రక్షించుకునే తాపత్రయంలో ఓ పిల్లని తీసి ప్రేమగా బాధగా కన్నీళ్లతో కడసారిగా దానినోసారి చూసుకుని చేజేతులా కిందికి జారవిడిచింది. పావురం పైనుంచి పువ్వులా పడుతున్న పావురాన్ని ఆత్రంగా అందుకని నోట్లో వేసుకుని చప్పరించేసింది నక్క. పిల్లముండ భలే రుచిగా ఉంది అనుకుని ముందుకు 2 అడుగులు వేసా, ఎవరూ తనని గమనించడం లేదు కదా అన్నట్టుగా అటూ ఇటు మరోసారి చూసి యథాస్థానానికి వచ్చి మళ్లీ నిలుచుంది నక్క. పెద్దపెట్టున ఏడవసాగింది. ఆకలి తీరింది కదా, ఎందుకు ఏడుస్తున్నావు అడిగింది పావురం. ఆకలేం తీరిందని, ఒక్కగానొక్క పిల్లతో కడుపేం నిండుతుంది చెప్పు అని నీ దగ్గర ఇంకా ఎన్ని పిల్లలు ఉన్నాయి అడిగింది నక్క. తెలియనట్టు అడుగుతావేం, ముగ్గురు పిల్లల్లో నీకొకటి ఇచ్చేశాను, ఇంకా ఎన్నుంటాయి. 2 అంతే అంది పావురం. కన్నీళ్లను తుడుచుకుంది. 2 కదా, ఇంకొకటి నాకిచ్చే. ఈ ఆకలి తట్టుకోలేకపోతున్నాను అంది నక్క. ఇవ్వనుగాక ఇవ్వను, నాకున్నది 2 వెళ్ళిపో ఇక్కడ్నుంచి వేడుకుంది పావురం. ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెల్సా బెదిరించింది నక్క.
ఏం జరుగుతుంది? ఇందాక చెప్పింది మరిచిపోయావా? చెట్టెక్కాలంటే నీ ఇద్దరు పిల్లలు, నువ్వు, నీ గూడు ఒక్క దెబ్బతో సరి. ఆలోచించుకో హెచ్చరించింది నక్క. ఇద్దరంటే ఇద్దరే మిగిలారు నక్క బావా. నన్ను హింసించకు. నా పిల్లల్ని అడగకు. దయచేసి వెళ్ళిపో అంది పావురం. నక్క వినలేదు. కోపంగా పావురాన్ని ఓసారి చూసి, తర్వాత తనని ఎవరూ గమనించడం లేదు కదా అన్నట్టుగా అటూ ఇటు చూసి, అక్కడెవరూ లేకపోవడంతో ఇదిగో చూడు. చెట్టు ఎక్కేస్తున్నాను అని వెనక్కి 4 అడుగులు వేసా. ఈ అక్కడ్నుంచి వేగంగా పరిగెత్తుకుని వచ్చి చెట్టెక్కే ప్రయత్నం నక్క చేస్తోటే చూసి, వద్దు వద్దు. నువ్వు చెట్టెక్కొద్దు అంటూ తన దగ్గరున్న ఇద్దరు పిల్లల్లో ఓ పిల్లని తీసి కిందికి జారవిడిచింది. వెన్న ముద్దలా పడుతున్న పిల్ల పావురాన్ని అందుకుని ఎంచక్కా నోట్లో పెట్టుకుంది నక్క. తినేసి, ఆహా! అద్భుతం అనుకుంది. కాసేపు అక్కడక్కడే తచ్చాడింది. తర్వాత మళ్ళీ అటూ ఇటు చూసి, మళ్ళీ మొదటికి వచ్చింది నక్క. ఇదిగో మరదలా! నా ఆకలి ఇంకా తీరలేదుగాని అన్నట్టు నీ దగ్గరింకా ఎంతమంది పిల్లలున్నారు అడిగింది. ఎంతమంది ఉంటారు? ఒక్కటంటే ఒక్కటి. ఒకే ఒక పిల్ల ఉంది భోరుమంది పావురం. ఆ ఒక్కదాన్ని నాకిచ్చే. నేనీ ఆకలి తట్టుకోలేకపోతున్నాను. లేకపోతే చచ్చిపోతాను మరదలా. చచ్చిపోతాను అంది నక్క. చచ్చిపో. పీడాపోతుంది. అంతేగాని ఈ ఒక్కగానొక్క బిడ్డను కూడా నీకిమ్మంటే నేనివ్వలేను అంది పావురం. చెప్పిన మాట విను. ఆ పిల్లను నాకిచ్చే రెట్టించింది నక్క. ఆ మాటకి పావురం ఏడుపే సమాధానమైంది. ఏం మాట్లాడకుండా ఏడుస్తోన్న పావురాన్ని చూసి ఎప్పటిలాగానే బెదిరింపు మంత్రం ప్రయోగించింది నక్క. ఇమ్మంటే నువ్వు నీ పిల్లను ఇవ్వట్లేదు కదూ, చూడు నిన్నేం చేస్తానో. చెట్టెక్కాలంటే నువ్వు, నీ పిల్ల, నీ గూడు 3 రూపాయి దెబ్బకి సరి అని మామూలే. చెట్టెక్కుతున్నట్టుగా చెట్టుమీదికి ఎగబాకసాగింది నక్క. అప్పటికీ నక్కలు చెట్లు ఎక్కలేవన్న సంగతి పాపం పావురానికి గుర్తుకు రాలేదు. దాంతో భయపడిపోయి గూట్లో ఉన్న ఒక్కగానొక్క పిల్లను కూడా నక్క పాల్జేసింది పావురం. పూతరేకుని చప్పరించినట్టుగా 3వ పిల్లను కూడా చప్పరించేసి ఎంచక్క పరిగెత్తుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది నక్క. పిల్లలు లేక గూడు ఖాళీ అయిపోయింది. పిల్లలు లేని తల్లిగా పావురం గుండె కూడా ఖాళీ అయిపోయింది. ఖాళీ గూడుని చూస్తూ గుండె గుబులు తట్టుకోలేని పావురం గోడుగోడున విలపిస్తూ తన బాధని పాటగా చేసి పాడసాగింది. ఆ పాట అడవి అంతటా పో గమంచులా కమ్ముకుంది. బాధగా ఉంది. ఆ బాధని విన్న కొంగ ఒకటి, పాపం పావురం ఇలా ఎందుకేడుస్తోంది అనుకుని పావురం ఉన్న చెట్టుమీదగా వాలి, ఎందుకు చెల్లి? ఎందుకేడుస్తున్నావు అడిగింది. సమాధానంగా పావురం ఏడుస్తూనే ఉంది. నిన్నే చెల్లి. ఏంటమ్మా ఆ పాట? ఎందుకు అంతలా గుండెల్ని పిండుకుంటున్నావు అడిగింది కొంగ. నా తల్లివి కదూ, చెప్పమ్మా. చెప్పే అంది. అప్పుడు జరిగిందంతా. చెట్టు కిందకి నక్క రావడం, చెట్టు ఎక్కుతానని బెదిరించి తన 3 పిల్లల్ని అది తినిపోవడం పావురం పాట రూపంగానే బాధగా చెప్పుకొచ్చింది. విన్న కొంగ ఓదార్పుగా పావురాన్ని చూసింది. తర్వాత తలని పక్కకి తిప్పి, ఓ కంటి చూపును పైకి నిలిపి, ఇంకో కంటి చూపును కిందికి నిలిపి, రెక్కలు పూర్తిగా విప్పి, అంతలోనే రెక్కల్ని మెల్లమెల్లగా మడిచింది. ఇదంతా కొంగలు ఎప్పుడు చేస్తాయంటే, దేన్ని గురించైనా బాగా ఆలోచించేటప్పుడు చేస్తాయి. ఇప్పుడు అదే పని చేసింది కొంగ. దీర్ఘాలోచన చేసింది. తర్వాత పావురాన్ని జాలిగా చూసి, ఎంత అమాయకురాలివే. నక్కలు చెట్లెక్క లేవన్న సంగతి తెలీదే నీకు? 3 పిల్లల్ని చేజేతులా బలిచేసుకున్నావ్ అంది. అయ్యయ్యో! అవును కదా. నక్కలు చెట్లెక్కలేవు. ఆ సంగతే గుర్తుకు రాలేదు అంది పావురం. నన్ను, నా పిల్లల్ని, నా గూడుని పదేపదే తినేస్తానంటోంటే, భయపెడుతోంటే, ఆ భయంలో నక్కలు చెట్లెక్కలేవన్న సంగతి మరచిపోయాను అంది. ఒక్కపెట్టున ఏడ్చింది. నీ అమాయకత్వం, నీ తెలివి తక్కువతనం, నీ మతిమరుపే ఇప్పుడు దీనంతటికీ కారణం అయింది. అందుకే అంత అమాయకంగా ఉండకూడదంటారు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఏడవకు. ఆ నక్క సంగతి నేను చూసుకుంటాను అంది కొంగ. అని ఇటు చూసిందో లేదో కాస్త దూరంలో నక్క బావ చెట్టు వైపు చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోవడం కనిపించింది. అంతే. ఆలస్యం చెయ్యలేదు కొంగ. ఒక్క ఉదటన రెక్కలు విప్పి విసురుగా పైకెగిరా ఈ నక్క మీదుగా వచ్చి దానికి ఎదురుగా వాలింది. నక్క తప్పించుకుని పరుగుదీయబోతే దానికి ఆ అవకాశం ఇవ్వలేదు కొంగ. ఒక రకంగా నక్కను అటకాయించింది. తప్పించుకోలేని పరిస్థితిలో. బాగున్నావా కొంగ మామ అడిగింది నక్క. బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు అల్లుడు అడిగింది కొంగ. పర్వాలేదు. తిండి దొరకని ఈ అడవిలో 3 పిల్లల్ని పోషించుకుంటూ ఇదిగో ఇలా ఉన్నాను అంది నక్క. బాగా ఎండిపోయావ్ ఎగతాళి చేసింది కొంగ. ఎండిపోక ఏం చేస్తాను చెప్పు.
మైళ్లకు మైళ్లు తిండి కోసం పరుగులెత్తాలి. తీరా వెళ్తే అక్కడేమీ ఉండదు. మళ్లీ మైళ్లకు మైళ్లు వెనక్కి నడచి రావాలి. ఈ నడకలు, పరుగుల్లో నే ప్రాణంపోతోంది నిట్టూర్చింది నక్క. నిజమే. మీ జంతువులకి ఈ నడకలు, పరుగులు కష్టమే. అదే మా పక్షులకైతే ఆ బాధ ఉండదు. హాయిగా ఎంత దూరమైనా ఎగురుతూ వెళ్ళిపోతాం అంది కొంగ. నక్క పట్ల జాలి నటించింది. మీలాగా మాకు రెక్కలుంటే బాగుణ్ణు అంది నక్క ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్టుగా. మరిన్నాళ్ళు ఈ మాట నాకు చెప్పలేదేం? రెక్కల్దే భాగ్యం. మొత్తమాలాగా నిన్ను తయారు చేయమంటావా అడిగింది కొంగ. చేస్తే కాదంటానా సంబరపడింది నక్క. అయితే రేపు ఇదే వేళకి నువ్విక్కడికిరా. నిన్ను నాలాగా పక్షిలా మార్చేస్తాను. ఈ మాట ఎక్కడా అనుకు. అందర్నీ మార్చాలంటే నావల్ల కాదు అంది కొంగ. సరే మరి అంది నక్క. అనుకున్నట్టుగానే మర్నాడు అదే వేళకంకడికి కొంగ, నక్క చేరుకున్నాయి. పక్షిలా నువ్వు ఎగరాలంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి. ఎందుకు? ఏమిటి అని నన్ను ప్రశ్నించకూడదు అంది కొంగ. సరే. నువ్వెలా చెబితే అలా వింటాను. ఇదేమిటి? ఎందుకు అని చచ్చినా ప్రశ్నించను అంది నక్క పక్షిలా తొందరగా మారిపోవాలని, ఆకాశంలోకి ఎగిరిపోవాలని నక్కకి చాలా ఆత్రంగా ఉంది. ఎన్ జగన్నాథ శర్మ 35 అయితే ముందు నువ్వో పని చెయ్యాలి. అదిగో ఆ తుమ్మ చెట్టు లేదు. దాని జిగురు నువ్వు ఒళ్లంతా పూసుకుని రావాలి చెప్పింది కొంగ. కొంగ చెప్పినట్టుగానే ఒళ్లంతా జిగురు అంటించుకుని వచ్చింది నక్క. అబ్బా! ఒళ్లంతా ఏంటోలా ఉంది అంది. జిగురు జిగురుగా ఏంటో అసహ్యంగా ఉందంతా. ఎగరడం కూడా సుఖం కాదైతే అంది నక్క. తొందరపడితే ఎలా? అన్నీ అయినాక చూడు ఎంత సుఖమో అని తన శరీరం నుంచి కొన్ని ఈకల్ని తీసి వాటిని నక్కకి అంటించింది కొంగ. చివరగా తన తోకలోంచి పెద్ద ఈక ఒకటి తీసి నక్క తోకకి కూడా అంటించింది. ఈకలు శరీరాన్ని అంటి ఉండడంతో తనకి తనే నక్క చిత్రంగా కనిపించింది. పక్షిని అయిపోయాను అని సంబరపడింది. ముందుకు నడిచి, వెనక్కి నడిచి, తోకను ఊపుకుంటూ చూసి పక్షిలా ఎగిరే ప్రయత్నం చేసింది. అయితే ఎగరలేకపోయింది నక్క. అడుగుతున్నానీ ఏమనుకోకపోతే. ఏంటిది? పక్షిలా తయారైనా ఎందుకు ఎగరలేకపోతున్నాను అడిగింది నక్క. నీకంతా తొందరే అల్లుడు. నువ్వు ఎగరడానికి ఇంకా సమయం ఉంది. నా పిల్లలకి ఎగరడం ఎలా నేర్పానో నీకు అలాగే నేర్పుతాను. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే నా వీపునెక్కి కూర్చో. నేను ఆకాశంలోకి నిన్ను తీసుకుని ఎగురుతాను. బాగా పైకి ఎగిరాక అల్లుడు ఎగురు అని చెబుతాను. అప్పుడు నువ్వు నన్ను వదిలి గాల్లోకి ఎగరాలి. అంతే. నీకు ఎగరడం వచ్చేస్తుంది అంది కొంగ. అయితే అలాగే అని కొంగ వీపునెక్కి కూర్చుంది నక్క. కూర్చుందేగాని అటు ఆకాశం కేసి, ఇటు కొంగకేసి అనుమానంగా చూడసాగింది. అది గమనించి ఏంటలా చూస్తున్నావు? ఏదైనా అనుమానమా అడిగింది కొంగ. అబ్బే అదేం లేదు. కాకపోతే ఆకాశం ఎంత ఎత్తుదో చూస్తున్నానంతే అంది నక్క. అలా చూసినందుకు నువ్వు బాధపడితే నన్ను క్షమించు అంది. ఎగరబోతున్న కొంగని గట్టిగా పట్టుకుని కూర్చుంది. రెక్కలు సాచి పైకి లేచింది కొంగ. ముందు మెల్లమెల్లగా ఎగరసాగింది. తర్వాత పైకి, పైపైకి విసురుగా శరవేగంగా వచ్చి సిద్ధంగా ఉండు అల్లుడు. ఎగరమని చెబుతానింకా అంది కొంగ. ఊ అని కిందికి నేల వంక చూసింది నక్క. చూస్తోటే కళ్ళు తిరిగాయి. దానికి నేలమీది మనుషులు చీమల్లా కనిపిస్తున్నారు. చాలా ఎత్తులో ఉన్నాను అనుకుంది. అల్లుడు ఎగురు అంటే నువ్విక ఎగరాలి. నేను తప్పుకుంటానికా అంది కొంగ. ఊ అంది నక్క. అల్లుడు ఎగురు అని కొంగ తప్పుకుంది. తన వీపు మీదున్న నక్కను గాల్లోకి వదిలేసింది. గాల్లో నిరాధారంగా ఉన్న నక్క ఎగిరే ప్రయత్నంలో తన 4 కాళ్లను బారజాపి నీటిలో ఈదుతున్నట్టుగా కాళ్లను గాలిలో ఊపసాగింది. అలా ఊపడంలో దాని శరీరానికి అంటించి ఉన్న ఈకలన్నీ గాలికి ఎగిరిపోయాయి. తోకకి అంటించిన పెద్ద ఈక కూడా ఊడి పడిపోయింది. దాంతో భయంగా కిందికి చూసింది నక్క. ఎవరిదో అది కలవారి ఇల్లు. వీధి గుమ్మల్లో అక్కడ కొబ్బరికాయలు వలుస్తున్నారు. 4-5 పలుగులు శూలాల్లా నిలిచి ఉన్నాయి. వాటిని చూస్తూనే గొల్లు మంది నక్క కిందకి పడుతూ తీయండర్రా, పలుగులు తీయండర్రా, లేకపోతే నేను చస్తాను అని గోలగోలగా అరిచింది. అరుపులు ఆకాశంలోంచి వినిపించడంతో అటుగా చూసి మీదికి వచ్చి పడుతోన్న నక్కని చూసి అక్కడున్న వాళ్లంతా పరుగున పక్కకి తప్పుకున్నారు. వాళ్లలా పక్కకి తప్పుకోవడం ఏమిటి? నక్క ఒక్కుదుటన వచ్చి పలుగు మీద పడింది. నక్క కడుపుని చీల్చుకుని వెన్నులోకి వచ్చింది పలుగు. నక్క నిలువునా చచ్చింది. అంతెత్తున ఎగురుతూ జరిగిందంతా చూసిన కొంగ దెబ్బకి దెబ్బ ఎలా ఉంది అనుకుని నవ్వుకుంది. పిల్లల్ని పోగొట్టుకున్న పావురానికి పుట్టెడు దుఃఖంలో కూడా ఆ దృశ్యం చిరునవ్వును తెప్పించింది. For more videos, please like, share and subscribe to my channel
and press the bell icon.